టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో హరిహర వీరమల్లు అనే పాండ్య మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ మూవీని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న మేకర్స్ ఇకపోతే మొదటి భాగాన్ని హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే టైటిల్తో రూపొందిస్తున్నారు. ధర్మం కోసం యుద్ధం అనేది క్యాప్షన్. అలాగే టీజర్ను విడుదల చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళు చెప్పినట్టే ఉదయం 9 గంటలకు టీజర్ను విడుదలారు. 1.37 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్ 17వ శతాబ్దంలో పేదల కష్టపడి సంపాదించుకున్న సంపదని దొరలు ఎలా దోచుకుని వారిని హింసించేవారు, ఎదిరించిన వారిని ఎలా ప్రాణాలు తీసేవారు ఈ టీజర్లో చూపించారు. వారి కోసం పోరాడడానికి భగవంతుడు పంపిన ఓ గజదొంగగా హీరో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ పేద ప్రజల పక్షం నిలబడి పోరాడి ఎలా యోధుడయ్యాడో ఈ మొదటి భాగం సారస్యమని తెలుస్తోంది. టీజర్లో చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు వంటి సెట్స్, అలాగే వీరమల్లుగా పవన్ కళ్యాణ్ చేసే వీరోచిత పోరాటం హైలైట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదటి భాగం రిలీజ్ అవుతుందని కూడా ఈ టీజర్ ద్వారా హింటించారు. ఇకపోతే ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. మరోవైపు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, హరిహర వీరమల్లు టీజర్ని చూశాను, అదిరిపోయే విధంగా టీజర్ ఉంది, నాకెందుకు రాలేదు ఇలాంటి ఆలోచన అంటున్నట రాజమౌళి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.